న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బాపట్ల ప్రజాగలం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు తాగునీరు కూడా ఇవ్వలేని అసమర్థుడు ఈ ముఖ్యమంత్రి అని ఆగ్రహం. తాడేపల్లిలో పర్యటించిన జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ కు ఓటు అడిగే హక్కు లేదని వ్యాఖ్య. టీడీపీ అధినేత చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్. వాలంటీర్ల విషయంలో చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపాటు. తాగునీరు కూడా ఇవ్వలేని అసమర్థుడు ఈ ముఖ్యమంత్రి అని టీడీపీ అధినేత చంద్రబాబు నిప్పులు చెరిగారు. వైసీపీ పాలనలో ప్రజల ఆదాయం పెరిగిందా లేక ఖర్చులు పెరిగాయా అనేది ఆలోచించుకోవాలని సూచించారు. 5 ఏళ్లుగా బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. విద్యుత్ ఛార్జీలు 9 సార్లు పెంచారు. చెత్త మీద కూడా పన్ను వేసిన ముఖ్యమంత్రిని నా జీవితంలో చూడలేదని ఆరోపించారు. రాజకీయాలు శాశ్వతం కాదు, మనం చేసిన పనులు శాశ్వతమని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బాపట్ల జిల్లా కేంద్రంలో ప్రజాగలం సభ నిర్వహించారు. బాపట్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగిస్తూ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఇక్కడ వరదలు వస్తే నేను వస్తున్నానని తెలిసి తాను కూడా పోటీగా ఇక్కడికి వచ్చాడు. ఆయన పరదాలు కట్టుకొని వచ్చాడు. ఆయన వస్తుంటే రెడ్ కార్పెట్ వేశారు. 5 ఏళ్లు ఆకాశంలోనే తిరిగాడు. ఆయన ఆకాశంలో తిరిగితే కింద ఉన్న చెట్లన్నీ నరికేశారు. ఆయన ఆకాశంలో తిరిగితే కింద ఉన్న చెట్లు ఏం చేశాయి తమ్ముళ్ళు? అలాంటి దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. 2 ఫోటోలు తీసుకుని వెళ్లిపోయాడు. అతడి వల్ల మీకేమైనా సాయం అందిందా? అలాంటి వ్యక్తికి మీరు ఓట్లు వేస్తారని ప్రశ్నించారు చంద్రబాబు. 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారా లేదా? కరెంటు ఛార్జీలు పెరిగాయి. పెట్రోల్ డీజిల్ పెరిగింది. ఆర్టీసీ రేట్లు పెరిగాయి. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. పన్నులు పెరిగాయి. ఆస్తి పన్ను పెరిగింది. కడాన చెత్త మీద కూడా పన్నేసిన ముఖ్యమంత్రి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇంకో పక్క వేధింపులు పెరిగాయి. ఈరోజు నేను అది కూడా చెప్తాను. వేగేసిన నరేంద్ర వర్మ గారు ఎలాంటి వాడో, ఇక్కడుండే ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వాడో మీరే బేరీ చేసుకునే సమయం వస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే అహంకారంతో నేను పట్టసీమ తీసుకొచ్చాను. మీకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు కృష్ణా డెల్టాకు ఒకప్పుడు కృష్ణా నీళ్లు వస్తే 5 ఏళ్లుగా మీకు పట్టసీమ నుంచి నీళ్లు వస్తున్నాయి. అందుకే సకాలం నీళ్లు వస్తున్నాయి. నేను పట్టసీమ కట్టానని ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పట్టసీమ వాడడం మానేశాడు. నమ్మతారా తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఒక ప్రభుత్వానికి ఒక ఆస్తి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొన్ని పనులు చేశాడు. రాజకీయాలు శాశ్వతం కాదు, మనం చేసిన పనులు శాశ్వతం. ఆ రోజు తెలుగు జాతి కోసం హైదరాబాద్ ని ప్రపంచ పట్టణంలో పెట్టాం. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఎయిర్పోర్ట్ కట్టాం. ఔటర్ రింగ్ రోడ్ వేసాం. హైటెక్ సిటీ కట్టాం. నేను ఆ రోజు చేసినప్పుడు కృష్ణప్రసాద్ గారు ఈ రాష్ట్రంలో 2014 నుండి 19 వరకు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ హయాంలో 2943 మంది ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అన్యాయం జరిగిందని జడా శ్రవణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ కు ఓటు అడిగే హక్కు లేదని అన్నారు. జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రవణ్ కుమార్ తాడేపల్లిలోని ఆర్సీఎం చర్చ్ సెంటర్ నుండి పాదయాత్ర ప్రారంభించారు. ముందుగా ఆర్సీఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మేరీమాత, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తెలుగుదేశం వైసీపీ పార్టీలు తీరని అన్యాయం చేసిందని ఆరోపించారు.
ఈ రాష్ట్రంలోని జరుగుతున్న అన్యాయాన్ని సహించలేక పవిత్రమైన న్యాయవృత్తిని వదిలేసి ప్రజాసేవకే నా జీవితం అంకితం చేసినందుకు పార్టీని స్థాపించానని అన్నారు. 2019 నుండి ఎస్సీ ఎస్టీ మైనార్టీల హక్కుల సాధనకై పోరాటం చేస్తున్నానని, రానున్న ఎన్నికల్లో 175 స్థానాలకు జై భీమ్రావ్ భారత్ పార్టీ పోటీ చేస్తుందని అన్నారు. మంగళగిరి నియోజకవర్గం నుండి జై భీమ్ భారత్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నానని, కోటు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో నన్ను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం, దళితుల కోసం, నా ఎస్సీల కోసం, నా బీసీల కోసం, నా మైనార్టీల కోసం, రాష్ట్రంలో హక్కులు కోల్పోతున్న ప్రతి ఒక్క వ్యక్తి కోసం 2019వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా అవిశ్రాంతంగా పోరాడుతున్నటువంటి నేను మీ అమూల్యమైనటువంటి ఆశీర్వాదాల కోసం ఈ రోజు మంగళగిరిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా రానున్న ఎన్నికల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తిగా ఏర్పడినటువంటి జై భీమ్రావ్ భారత పార్టీలో నుంచి నేను మంగళగిరి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను మంగళగిరిలో ఉన్నటువంటి ప్రతి అక్కని, చెల్లిని, అప్పని, తాతని అడుగుతున్నా, మీకు కష్టం అంటే వచ్చేది జడా శ్రవణ్ కుమార్, రేపొద్దున మీకు బాధ అంటే వచ్చేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో అంశాలన్నీ కూడా మీకు రేపు కష్టం అంటే వస్తాయి. ఇలాంటి పార్టీని ఓటు వేసి గెలిపించమని కోరుతున్నా. ఈ రోజు మంగళగిరిలో నా కాన్స్టిట్యున్సీలో నేను ఈ రోజు ప్రచారం ప్రారంభిస్తున్నా. ఇక్కడున్న ప్రతి ఇంటికి గడప గడపకు ప్రచారం ప్రారంభిస్తున్నా. మార్చటానికే నేను వచ్చాను. మార్పు కోసం మీరున్నారా లేదా అని మిమ్మల్ని నేను వినయపూర్వకంగా అడుగుతున్నాను. మీరందరూ కూడా మార్పు కోసం ఒక ఓటేయండి. మీ కష్టాల్లో రావడానికి ఒక ఓటేయండి. మీ కన్నీళ్లు తోడటానికి ఒక ఓటేయండి. ఈ దుర్మార్గులకు ఓటేసిన తెల్లవారి నుంచి మీకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని నారా లోకేష్, రాజకీయాలంటే డెఫినేషన్ తెలియని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి, లేకపోతే ఒక మాజీ మంత్రి కోడలుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, నేను ఆమెను వ్యక్తిగతంగా విమర్శించను, నారా లోకేష్ ను కూడా వ్యక్తిగతంగా విమర్శించను. వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఓటు అడిగే హక్కు లేదని మాత్రం నేను చెప్పగలుగుతున్నా. ఈ రోజు నుంచి లాంఛనంగా నా ప్రచారం ప్రారంభమైంది. జై భీమ్రావ్ భారత్ పార్టీ 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుంది. వ్యవస్థాపక అధ్యక్షుడిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పాటించే వ్యక్తిగా నేను మంగళగిరి నుంచి, తాడికొండ నుంచి పోటీ చేస్తున్నా. ప్రజలందరూ ఆశీర్వదించాలని, మీడియా సోదరులందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై భారత్. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకుని ప్రజలకు ప్రభుత్వం నుండి అందే సంక్షేమ పథకాలతో పాటు వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ప్రతి నెల అందించే పింఛన్లు చంద్రబాబు నాయుడు సిటిజన్ ఫర్ డెమోక్రసీ ద్వారా అడ్డుకోవడం దుర్మార్గమని ముఖ్యమంత్రి సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పేదలకు మేలు చేసే వ్యవస్థ అంటే చంద్రబాబుకు గిట్టదన్నారు. వైసీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వాలంటీర్ల విషయంలో చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఉండేది చంద్రబాబు మనుషులేనని చెప్పారు. వృద్ధులను, వికలాంగులను ఇబ్బంది పెడితే చంద్రబాబుకు ఏమి ఒరుగుతుందని ప్రశ్నించారు. అంత అంటే ఒరిజినల్ క్యారెక్టర్ ఏంది చంద్రబాబు నాయుడుది అనేది కరెక్ట్ ఎన్నికలకు పోయే ముందే ప్రజలకు చూపిస్తున్నాడు. ఈ విషయం అందరూ గమనించాలని కోరుతున్నాం. తర్వాత ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థ గురించి తనకు ఏవైతే చౌకబారు ఆలోచనలు ఉన్నాయో చంద్రబాబు నాయుడుకు, తను ఏది చేసినా అది జన్మభూమి కమిటీలు పెట్టినా, ఇంకోటి చేసినా, ఆఖరకు పబ్లిక్ టాయిలెట్లు, మరుగుదొడ్లు, వాటిలో కాంట్రాక్టులైనా, అన్న క్యాంటీన్లలో అయినా లాభం ఎంత వస్తుందో, లేదా తన కోటరీ తను నమ్ముకున్న వాళ్ళకి ఏమొస్తుంది, తన పార్టీని ఒక వ్యవస్థ మాఫియా ముఠాలాగా తయారు చేస్తే జన్మభూమి కమిటీ ద్వారా వాళ్ళకెంత ఆదాయం వస్తుంది, మళ్ళీ పవర్ లేక రావడానికి ఈ సిస్టమ్ తనకెట్లా ఉపయోగపడుతుంది, ఆదాయం అన్నా ఉండాలా, తను పర్పెచువల్గా పవర్ లేక రావడానికి, కంటిన్యూస్ రావడానికి అవసరమైన ఉపయోగపడాలా. ఇది తప్ప ప్రజలు, రాష్ట్రం పట్టని ఆలోచన చంద్రబాబుది. వేరాజ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాగానే పెట్టిన ఈ వాలంటీర్ల వ్యవస్థ అనేది ఆయనకి ఎట్లా కుట్రపూరితమైన బుద్ధి ఉంటుందో, ఆయనకి ఎట్లయితే స్వార్థంతో కొన్ని చంద్రబాబు నాయుడు గారికి ఉంటుందో అదే దృష్టితో చూస్తున్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోసం కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓట్ల కోసమే పెట్టాడు అనేది ఆయన ఆరోపణ. నాకు తెలియక అడుగుతాను, ఓట్ల కోసమే ఒక వాలంటీర్ వ్యవస్థనే పెట్టుకోనే ఆలోచనే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే అది నిలబడే రకంగా అవసరమైన చేసిన మిగిలిన పనులన్నీ అవి ఎందుకు, అవి రావుగా. ఎక్కడో ఏజెంట్ లాగా వాళ్ళను పెట్టేసుకుని వాళ్ళకు నెలకు 5,000 ఇచ్చేసి ఓట్లకు వేయించుకునే దీనికి పోతాడు. ఈరోజు వాలంటీర్ల వ్యవస్థ సక్సెస్ ఎందుకు అయింది అంటే వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్లడం కాదు,
లేదా పెన్షన్ వెళ్ళి ఇవ్వడం కాదు, మొత్తం ఎంటైర్ గవర్నమెంట్ డెలివరీ మెకానిజం ఏదైతే డెవలప్ చేసిందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైనుంచి కింది వరకు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి రాజధాని ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వంతో పోరాడి సాధించలేకపోయిందని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ ఆరోపించారు. 25 ఎంపీ స్థానాలు కల్పిస్తే రాష్ట్రానికి రాజధాని ప్రత్యేక హోదా కేంద్రం మెడలు వంచి తీసుకువస్తానన్న జగన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. మంగళగిరిలోని ఐబీఎన్ భవన్లో నవరం కాంగ్రెస్ పార్టీ మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ, ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఏపీ యునైటెడ్ ఫ్రంట్ కో కన్వీనర్ భాగ్యారావు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు దాసరి చిన్న కేశవులు, నవరం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ జలీల్, నీతి నిజాయితీ పార్టీ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ చిలకలూరిపేట సభకు నరేంద్ర మోడీ వస్తే భాగ్యస్వాములైన పార్టీలు రాష్ట్రానికి రాజధాని ప్రత్యేక హోదా కావాలని కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 25 ఎంపీలు ఇస్తే మెడలు వెంచి ప్రత్యేక హోదా తెస్తాము అన్నారు. ఏమైంది? మొన్నే చిలకలూరుపేటలో ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఈ భాగస్వామ్య పార్టీలు ఎవరైనా అడిగారా మాకు ప్రత్యేక హోదా కావాలి అని? ప్రధానమంత్రి గారి చేత ఈ విధమైన ప్రకటన చేయించగలిగారా? చేయించలేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తే అది వింటారు. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, కానీ మా పార్టీలు గెలవాలి, మా పార్టీలు కుర్చీలో కూర్చోవాలి, ఇదే వాళ్లకు ప్రధానమైన. మరి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేశారు. మరి ప్రధానమంత్రి గారి చేత మన చిలకలూరుపేట సభలో చెప్పిండొచ్చుగా, మేము ముగ్గురము ఇప్పుడు కలిశాము, మమ్మల్ని గనుక మీరు ఎన్నుకుంటే మేము స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపుదాము. ఎక్కడా చెప్పలేదు. రైల్వే జోన్ విభజన గురించి కూడా చెప్పలేదు. మన విభజన చట్టంలో ఉన్న హామీల గురించి కూడా ఏమీ మాట్లాడలేదు. ప్రధానమంత్రి గారు ఒక్క విషయం కూడా మాట్లాడలేదు. ఆ మీటింగ్ లో మిగతా పార్టీ వాళ్ళు ప్రధానమంత్రి గారిని పొగడటంతో సరిపోయింది. మరి అంత పొగడతలు పొగిడారు కదా, మరి ఆయన ఏమి ఇచ్చారు స్టేట్ కి? మేము ఎన్నికల్లో విజయం సాధిస్తే మీకు ప్రత్యేక హోదా ఇస్తామన్నారా? అనలేదు. విభజన హామీలు ఇస్తామన్నారా? అనలేదు. ఉత్తరాంధ్ర మరియు రాయలసీమకు బుందేల్ఖండ్ లాంటి ప్యాకేజ్ ఇస్తామని అప్పుడు చెప్పారు, కానీ ఇప్పుడు ఏం మాట్లాడలేదు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని కూడా చెప్పలేదు. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఓటర్లు ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. అంటే రేపు వీళ్ళు కేవలం కుర్చీలో కూర్చోవడానికి మాత్రమే ఈ విధంగా పొత్తులు పెట్టుకుంటున్నారు, కానీ రాష్ట్ర ప్రయోజనాలు రేపు ఏ విధంగా కూడా అలాగే ఉంటది. రాష్ట్రం అలాగే ఉండబోతుంది. సో ఆ విధమైన పరిస్థితుల్లో మీ అందరికీ ఒక ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయం ఇవ్వడానికి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ వచ్చింది. మేము మా అభ్యర్థులందరినీ కూడా 25 లోక్సభ నియోజకవర్గాల్లోనూ 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ నిలబెడతాం. అధ్యక్షులు ఎక్కడైతే నిలబడతారో ఆ సమయంలో మా వద్ద ఒక అండర్స్టాండింగ్ ఉంది. మిగతా ప్రాంతాల్లో కూడా అందరం కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా. మన రాష్ట్రంలో ఉన్న పార్టీల పోకడలకు విసుగు చెందిన తరుణంలో ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీలు ఒక ప్రత్యామ్నాయమైన న్యాయమని అన్నారు. ఓటు వినియోగించుకునే సామాన్యులకు ఎంపీ, ఎమ్మెల్యే గుర్తులు అర్థమయ్యే విధంగా బూతుల వద్ద ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రజలు ధైర్యంగా తమ ఓటును సేవ చేసే నాయకుడికి ఓటు వేసి గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. పేపరు, టీవీ ఛానల్ కేవలం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండయని ఒక అహం గర్వం. తాడేపల్లి ప్యాలెస్ మేము ఇప్పించాము, ఇక్కడ ఉంటాడులే అని. కానీ ఇప్పిస్తే ఏమైంది? ఎవరికీ అనుమతి ఇవ్వడు. ఎమ్మెల్యేలకు అనుమతి ఇవ్వడు, ఎంపీకి అనుమతులు ఇవ్వడు. అటువంటి పార్టీకి ఓటేస్తే ఇక భవిష్యత్తు ఏమైంది? భవిష్యత్తు ఏం లేదు. వేరే దేశాలకి మన ఆంధ్ర రాష్ట్రాన్ని, భారతదేశాన్ని నరేంద్ర మోడీ టాకెట్ పెట్టేసేస్తాడు. ఇప్పటికే 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజాధనాన్ని దోచేసి అదాని, అంబానీ, అనిల్ అంబానీ కొరకు పోటీ చేస్తున్న, మద్దతు ఇస్తున్న మరి నరేంద్ర మోడీ కావాలో ప్రత్యేక హోదాని ఇస్తానని, అమరావతి ఒకటే రాజధాని ఉండిద్దని చెప్పగలిగి 3 ప్రాంతాల వల్ల విద్వేషాలు సృష్టించు కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ, ప్రత్యేక రాయలసీమ కావాలంటారు కొంతమంది. మాకు విద్వేషాలు సృష్టిస్తున్న వ్యక్తి కావాలో, సామాన్య ఒక ఐపీఎస్ అధికారిగా ఈ సమాజానికి సేవ చేయాలని, కాలాన్ని, ధనాన్ని, భార్య పిల్లల అందరినీ కూడా వదిలిపెట్టి సమాజం కోసం చేస్తున్న జేడీ లక్ష్మీనారాయణ లాంటి వ్యక్తులు కావాలో మీరు అర్థం చేసుకొని ఐక్యంగా ఉండి మనంతా గెలుపు చేసే విధంగా కార్యాచరణ చేస్తారని చేతులు జోడించి నమస్కరించి ప్రాధేయపడి ఓటుని అడుగుతున్న. జై హింద్. కేంద్ర ప్రభుత్వం వెంటనే మహనీయుడు, దళిత జాతి నాయకుడు, ఉప ప్రధానమంత్రి బాబు జగజీవన్ రావుకి భారతరత్న ఇవ్వాలని కట్టెబోగు ఉదయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. ఏప్రిల్ 5న బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా దళిత జాతి మహనీయుల దినోత్సవాలు జరిపేందుకు అవకాశం కల్పించాలని ఆయన కోరారు. మంగళగిరిలోని ఐబీఎన్ భవన్లో వైఎస్ఆర్సీపీ దళిత నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు వైఎస్ఆర్సీపీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉదయ్ భాస్కర్, జిల్లా కార్యదర్శి ఈపూరు ఆదం శ్యామల తమన్ కుమార్, తాడేపల్లి పట్టణ ఎస్సీసెల్ అధ్యక్షులు ముదిగొండ ప్రకాష్, చిలక విక్టరీ ఇమ్మాన్యుయల్, పెదపూడి కిషోర్, వైఎస్ఆర్సీపీ కార్యకర్త దళిత చిన్న పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కట్టెపోగు ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ దళిత జాబితాలో పుట్టి నా మహనీయుడు బాబు జగజీవన్ రావు దేశానికి చేసిన సేవను సరైన గుర్తింపు లభించలేదని, ఈ కార్యక్రమంలో కట్టెపోగు ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ దళిత జాతిలో పుట్టిన మహనీయుడు బాబు జగజీవన్ రావు దేశానికి చేసిన సేవకు సరైన గుర్తింపు లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా దళిత నాయకుడు, స్వాతంత్ర పోరాట సమరయోధుడు, ఉప ముఖ్యమంత్రి బాబు జగజీవన్ రావు సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితుల కులాల్లో పుట్టి పేద వర్గాల్లో పుట్టిన ముగ్గురు మహనీయులు జన్మదినాలైన ఏప్రిల్ నెలను దళితుల ఆత్మగౌరవ దినంగా పాటించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా సోదరులందరికీ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి స్వాతంత్ర సమరయోధుడుగా ఈ దేశాన్ని స్వతంత్రం కోసం ఎన్నో పోరాటాలు చేశాడు, ఎన్నో అవమానాలు పడ్డాడు. అలాగే బలహీన వర్గాల్లో పుట్టి అత్యున్నత పదవైన ఉప ప్రధానమంత్రి స్థాయికి ఎదిగాడు. జస్ట్ కొంచెంలో కొన్ని శక్తులు అడ్డుపడి ప్రధానమంత్రి కాకుండా చేశారు. అటువంటి మహనీయుడికి భారతరత్న ఇవ్వకపోవటం ఈ భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు చిక్కుచేటు. ఇకనైనా కళ్ళు తెరిచి భారతరత్న బాబు జగజ్జీవన్ రావు గారికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. బాబు జగజ్జీవన్ రావు గారు, అలాగే అంబేద్కర్ గారు, జ్యోతిరావు ఫులే గారు, జాషో గారు ఒక కులానికో, ఒక మతానికో, ఒక రాజకీయ పార్టీకో ఒక సంబంధం లేదు. వాళ్ళు ఒక జాతీయవాదులు, జాతి బిడ్డలు. వాళ్ళు ఈ దేశానికి అనేక కార్యక్రమాలు చేసిన గొప్ప దార్శకులు. వాళ్ళది రేపు రాబోయే ఎలక్షన్ లో వాళ్ళకి ముసుగులేసి ఆ జయంతులు జరుపుకోవకుండా ఆటంకపరిచారు. ఎన్నికల కమిషన్ కి నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. బాబు జగజ్జీవన్ రావు గారు రేపు 5వ తారీఖు జయంతి ఉంది. అలాగే అంబేద్కర్ గారు త్వరలో ఉంది. బాబు జగజ్జీవన్ రావు గారు కానీ, అంబేద్కర్ ఆ రోజు న్యాయశాఖ మంత్రిగా పనిచేసి ఈ దేశానికి ఏం కావాలో రాశాడు, భారత రాజ్యాంగాన్ని రాశాడు. అటువంటి నాయకుడిని ఒక రాజకీయ పార్టీగా, ఒక రాజకీయ నాయకుడిగా గుర్తించొద్దు, ఆయన జాతి నాయకుడిగా గుర్తించాలి. మంగళగిరి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానముకు సంబంధించి ఎగువ దిగువ సన్నిధి శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం నందు భక్తులచే సమర్పించబడిన కానుకలు, మొక్కుబడుల హుండీ లెక్కింపు చేశారు. ఈ కార్యక్రమాన్ని బి శివారెడ్డి, ప్రథమ శ్రేణి కార్యనిర్వహణాధికారి, సీతానగరం గ్రూప్ దేవాలయాల సీతానగరం వారు పర్యవేక్షించారని ఆలయ కార్యనిర్వహణాధికారి అన్నపురెడ్డి రామకోటిరెడ్డి తెలియజేశారు. గత సంవత్సరం స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలు 41,48,381 రూపాయలు ఆదాయం వచ్చిందని అన్నారు. ఈ సంవత్సరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానమునకు సంబంధించి ఎగువ దిగువ సన్నిధులు శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు భక్తులు సమర్పించబడిన కానుకలు, మొక్కుబడులు హుండీలయందు వచ్చిన మొత్తం 50,97,560 రూపాయలు ఆదాయం వచ్చిందని తెలియజేశారు. గతం కంటే ప్రస్తుతం 9,49,179 రూపాయలు అధికంగా హుండీ ఆదాయం పెరిగిందని రామకోటిరెడ్డి తెలియజేశారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకు అత్యధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగనివ్వకుండా బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయడంలో సహకరించిన అన్ని శాఖల వారికి ధన్యవాదాలు తెలియజేశారు. గత సంవత్సరం బ్రహ్మోత్సవాల కన్నా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలకి అధికమైన ఆదాయం వచ్చింది. భక్తులు కూడా అధికంగా వచ్చారు. అన్ని కార్యక్రమాలు సజావుతగిన ఉండి లెక్కింపు ఈరోజు చేశామండి. ఎగువ సన్నిధి 22,64,499 అండి. దిగువ సన్నిధి 27,34,753 రూపాయలండి. వెంకటేశ్వర వారి ఆలయంలో 62,211 రూపాయలండి. అన్నదానంలో 36,098 రూపాయలండి. మొత్తం 50,97,500 రూపాయలు. గత సంవత్సరం 41,48,381 రూపాయలు. గతం కంటే సుమారుగా 10 లక్షల రూపాయలు ఎక్కువ వచ్చిందండి. భక్తులందరికీ
నమస్కారం తెలియజేస్తున్నాం. శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి భక్త సమాజం వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల తర్వాత స్వామివారికి అమ్మవారికి సారె తీసుకురావడం ఆనవాయితీగా 9 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి రామకోటిరెడ్డి తెలియజేశారు. మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారి భక్త సమాజం ఆధ్వర్యంలో స్వామివారికి అమ్మవారికి సారె సమర్పించడం 2016 నుండి నిర్వహిస్తున్నామని భక్త సమాజం మహిళా నిర్వాహకులు తెలియజేశారు. బ్రహ్మోత్సవాల అనంతరం స్వామివారికి అమ్మవారికి సారెతో పాటు గోమాత శ్రీమంతం నామకరణ ప్రతి నెల అమ్మవారికి వడిపాలు సమర్పిస్తున్నామని అన్నారు. బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత రాజలక్ష్మి అమ్మవారి భక్త సమాజం వారు సారి తీసుకురావటం ఆనవాయితీగా గత 9 సంవత్సరాలు పెట్టుకున్నారు. కానీ ఇది చాలా మంచి సాంప్రదాయం. మనం కూడా ప్రతి ఆషాఢ మాసంలో దుర్గుడికి కూడా అలా ఇస్తున్నాము. అన్ని సంఘాల వారు కూడా మనకి దేవస్థాన స్వామివారికి అమ్మవారికి సారి తీసుకొస్తున్నారు. వాళ్ళందరికీ దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. శ్రీ రాజలక్ష్మి అమ్మవారి భక్త సమాజం తరఫున ప్రతి సంవత్సరం కూడా 2016 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 9 సంవత్సరాలకు సారి తీసుకురావడం ఆనవాయితీగా జరుగుతుంది. అలాగే ఈ రాజలక్ష్మి అమ్మవారి భక్త సమాజం వారు ఇలాంటి కార్యక్రమాలే కాకుండా మొట్టమొదటిగా గోమాతకు శ్రీమంతము నామకరణము అట్లాగే ప్రతి నెల కూడా ఒడిబాలు పసుపు కుంకుమ అనేది అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అమ్మ చల్లని చూపులు ఎప్పుడూ మా మీద ఉండాలని కోరుకుంటూ అమ్మ ఆశీర్వాదం మా మీద ఉండాలని అనుకుంటున్నాము. సీఎం జగన్ సమక్షంలో టీడీపీ జనసేన నాయకులు వైసీపీలో చేరారు. మేమంతా సిద్ధం బస్ యాత్రలో ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో టీడీపీ నుండి కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వైసీపీలోకి చేరిన వారిలో పుట్టపర్తి నియోజకవర్గ అమడగూరు మండల మాజీ జెడ్పీటీసీ పొట్టా పురుషోత్తం రెడ్డి, పొట్టా మల్లికార్జున్ రెడ్డి, హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మాజీ ఎంపీపీ వి హనోక్, టీడీపీ నేత చంద్రదండు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అన్షార్ అహ్మద్లు ఉన్నారు. వారితో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు. బెస్ట్ ఐకాన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ప్రబోధాలు పలుకుతున్న నారా లోకేష్ కు మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేసే అర్హత లేదని ఆకురాతి రాజేష్ ఎద్దేవా చేశారు. మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తుంటే అడ్డుపడింది మీరు కాదా అని ఆయన ప్రశ్నించారు. మంగళగిరిలోని ఐబీఎన్ భవన్లో వైసీపీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ చేనేత ఐక్యవేదిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలూరి రుషింగప్ప, బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మునగాల మల్లేశ్వరరావు, వైసీపీ జిల్లా చేనేత అధ్యక్షులు ఆకురాతి రాజేష్, వైసీపీ అధ్యక్షులు మంగళగిరి పూజల మనోహర్, వైసీపీ జిల్లా చేనేత ప్రధాన కార్యదర్శి గుండప్పు శంకర్రావు, చేనేత నాయకులు ఎంఎస్ మునిస్వామి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలోనే అత్యధికంగా చేనేత కార్మికులు ఉన్న నియోజకవర్గం మంగళగిరి అని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేనేతలకు ఎంతో లబ్ధి చేకూరిందని అన్నారు. రానున్న ఎన్నికల్లో మురుగుడు లావణ్య గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాట్నాలు, తోపుడు బళ్ళు, రిక్షా బళ్ళు ఇచ్చినంత మాత్రాన మంగళగిరిలో నారా లోకేష్ గెలిచేది లేదని అన్నారు. రాష్ట్రం మొత్తంగా ఉన్న పద్మశాలీలు, అదేవిధంగా చేనేత వర్గాలు, ఇతర అందరూ కూడా గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్నారు, ఇప్పుడు కూడా ఉంటారని, అదేవిధంగా పథకాలు ఇవే కాకుండా ఆయన రాష్ట్ర స్థాయిలో కొన్ని కార్పొరేషన్లు కూడా పెట్టి దానిలో అర్హత కలిగిన వాళ్ళ కులాలకి పద్మశాలీలు కూడా కార్పొరేషన్ పెట్టారు. అదేవిధంగా అనేక పథకాలు మంగళగిరిలో ఆయనకి ఎంత అభిమానం అంటే ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు, ఆఫ్కో చైర్మన్లు ఇచ్చాడు, చేనేత విభాగాల అధ్యక్షులు ఇచ్చాడు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడా పద్మశాలిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంత అభిమానంతో ఇక్కడ మంగళగిరి చేనేత వర్గాలకు సంబంధించి జగనన్న చూపిస్తున్న ఆదరణకి ఖచ్చితంగా ఆయనకి ఓటు వేస్తారని, జగనన్నని మళ్ళా ముఖ్యమంత్రిగా చేసుకుంటూ, ఎందుకంటే ఆయన చెప్పింది చేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే చేనేతలకి 2,000 రూపాయలకు 1,500 రూపాయలకు రాట్నాలు ఇవ్వటం, 4,000-5,000 రూపాయలు తోపుడు బళ్ళు ఇచ్చి, ఈ చిన్నవన్నీ ఇట్లా ఇచ్చి ఆయన ఇక్కడ ఏదో నేను ప్రపంచంలోనే మంగళగిరిని బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దానని ఇప్పుడు ఏదో ప్రగల్భాలు వెలుగుతున్నాడు నారా లోకేష్. అసలు ఆయనకి నిజంగా చేనేతల్ని ఓటు అడగడానికి కొద్దిగా ఆయనకి ఏమన్నా సిగ్గు అనిపిస్తుందని అడుగుతున్నాను. గౌతమ్ బుద్ధ రోడ్డు వెడల్పు చేయడానికి బిగిన్ చేస్తే కోర్టు కేసు ఆపిచ్చింది ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు కదా? నారా లోకేష్ ప్రోద్బలంతో జరగట్లేదా? అట్లాగే డంపింగ్ యార్డు బాగు చేపించి పార్కు కట్టిస్తా ఉంటే దానికి ఆయన మనుషులతోనే కోర్టుకి. ఇట్లా అనేక రకాలుగా మంగళగిరి నియోజకవర్గంలో రాజధాని ప్రాంతంలో పేదలకి 23,000
ఇల్లు దాదాపు సెంటు చొప్పున కేటాయించి వాళ్ళకి ఇస్తే పట్టాలు కూడా ఇచ్చారు. ఇల్లు కట్టబోతున్న టైంలో కోర్టుకి వెళ్ళి ఆపిచ్చారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి 20,000 ఇల్లు మంగళగిరిలో కట్టిస్తానని అడుగుతున్నాడు. ఏమైనా కొద్దిగా అయినా సరే లోకేష్ గారికి అనిపించాలి కదా, ఎక్కడన్నా మనం తప్పు చేసాము అనేది కొద్దిగానే ఆయనకు ఉండాలి కదా. అదేం కాకుండా మళ్ళీ వాళ్ళు వచ్చి నన్ను గెలిపించండి ఏ మొహం పెట్టుకుని అడుగుతారు. నారా లోకేష్ గారికి మంగళగిరి నియోజకవర్గంలో ఓటు అడిగేందుకు ఆయనకు అసలు హక్కే లేదన్నాడు. జగన్మోహన్ రెడ్డి కక్షపూరితంగా వృద్ధుల పెన్షన్లు ఆపి ప్రతిపక్షాలపై బురద జల్లుతున్నారని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని, లేదంటే ఆందోళన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. మంగళగిరిలోని సిపిఐ కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పెన్షన్లకు సంబంధించి వాలంటీర్స్ ను పంపిణీ దూరంగా ఉంచాలని ఆదేశించారని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి వాలంటరీ వ్యవస్థను ఉపయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ల పంపకంతో పాటు ప్రభుత్వానికి ఓటు వేయమని అడుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 17,004 సచివాలయాలు ఉన్నాయని, సచివాలయ వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా 1,35,000 మంది సిబ్బంది ఉన్నారని తెలియజేశారు. పంచాయతీ, మున్సిపల్, మండల పరిషత్, రెవెన్యూ సిబ్బంది ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండగా వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేయవచ్చని తెలియజేశారు. కక్షపూరితంగా కావాలనే పెన్షన్లు పంపిణీని ఆపి ప్రతిపక్షాలపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ సిబ్బంది, మండల పరిషత్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, ఇంతమంది ప్రభుత్వ సొమ్ము తినేవాళ్ళు ఉండగా ముసలివాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్ళు, ఇంట్లోంచి బయట రాలేని వాళ్ళు, మంచం మీద నుంచి లెగలేని వాళ్ళు, వీళ్ళందరి మీద నీ రాజకీయ స్వార్థంతో కక్ష తెచ్చుకొని ప్రతిపక్షాల మీద నింద వేయడానికి పూనుకోవటం సరైంది కాదు ముఖ్యమంత్రి అని ఈ పూటే మన ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా గారికి సామాజిక పెన్షనర్ల సంక్షేమ సంఘం తరఫున ఇప్పుడే అర్జీ పంపించాం. కాపీ టు జవహర్ గారికి పంపించాం. ఏ కలెక్టర్ని అడిగినా ఈ పంపిణీ పెద్ద కష్టం కాదండి, మనం వెళ్ళకెళ్ళి ఇవ్వచ్చు అని చెప్తున్నారు. అందువల్ల తక్షణమే ప్రభుత్వం ఈ రోజు రాత్రిలోపు ఆదేశాలు చేయకపోతే ఎల్లుండి సచివాలయాలకు రమ్మని ఆదేశం మార్చకపోతే సచివాలయాల ద్వారా పని చేయించాల్సింది పోయి అసలు పెన్షన్దారులకి పెన్షన్ ఎగ్గొట్టడానికి జగన్మోహన్ రెడ్డి కుట్రబడినట్టుగా కనబడుతుంది. కానీ ఇప్పుడు దాకా ఏ పెన్షన్దారులైతే నన్ను అవతల ఒడ్డుకు చేరుస్తారని భ్రమపడతా ఉన్నాడో ఆ పెన్షన్దారులే రేపొద్దున వీధుల్లోకి వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సచివాలయాల దగ్గర పెన్షనర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతాయి. దానికి సిపిఐ ఇతర రాజకీయ పార్టీలు ఇండియా కూటమి బాసలుగా నిలబడుతాయి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్ల ప్రజాగలం సభలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు. తాగునీరు కూడా ఇవ్వలేని అసమర్థుడు ఈ ముఖ్యమంత్రి అని ఆగ్రహం. తాడేపల్లిలో పర్యటించిన జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ కు ఓటు అడిగే హక్కు లేదని వ్యాఖ్య. టీడీపీ అధినేత చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్. వాలంటీర్ల విషయంలో చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపాటు. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.